హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏటీజెడ్ ముచ్చట్లు అండ్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. నేను మీ దొండపూడి కుర్రాని. ఈ రోజు అయితే అనకాపల్లి జిల్లా రావిగంతం మండలం కోమలపూడి అనే గ్రామంలో ఈ శివాలయానికి అయితే ఇప్పుడు వెళ్ళడానికి అయింది. నాకు శివాలయానికి ఎంట్రన్స్ లోనే మనకు నందీశ్వరుడు, ఇంకా పక్కన చూస్తే మునీశ్వరుడు ఇద్దరు కూడా మనకైతే దర్శనమిస్తారు. చాలా చూడడానికి అయితే చాలా నీట్ గా ఉంది. ఈ శివాలయం రావిగంతం నుంచి కొద్దిగా ఎదరికి వెళ్తుంటే రైట్ సైడ్ లో అయితే ఉంటుందన్నమాట. అంటే వడ్డాది వెళ్లే రూట్. వడ్డాది నుంచి వచ్చేటప్పుడు అయితే రావిగంతానికి కొద్ది దూరంలోనే లెఫ్ట్ సైడ్ అయితే ఉంటుంది. ధ్వజస్తంభం చూడండి ఎంత చూడడానికి నీట్ గా ఉందో. సరిగ్గా ఆ ధ్వజస్తంభం మీదనే సూర్యకిరణాలు అయితే పడుతున్నాయి. ఇక్కడ ఉన్న ఈ శివలింగం పక్కన ఉన్న నందీశ్వరుని అయితే చూడండి. చుట్టుపక్కల ఇప్పుడే ఫినిషింగ్ అయితే ఇచ్చారు, పనిచేస్తున్నారు. ఇక్కడ ఉన్న శివుడు పార్వతి విగ్రహం అయితే చూడండి. చూడడానికి అయితే రెండు కళ్ళు అయితే చాలలేదు నాకైతే. చాలా చక్కగా అయితే విగ్రహాలను తీర్చిదిద్దారు. కుమారస్వామిని ఇంకా వినాయకుని అయితే చూడండి ఎంత చక్కగా పెయింటింగ్ కలర్ బాగుందో. ఇక్కడ కింద కోనేరు, పైన గుడి అయితే మాత్రం నిర్మించారు. చూడండి చుట్టుపక్కల అన్ని కూడా పంట పొలాలు, ఇంకా రోడ్డు అయితే ఉంది. కుమారస్వామి వారిని చూడండి ఎంత చూడ చక్కగా ఉన్నారో. అలాగే వినాయకుని కూడా చూడండి బొద్దు గణపయ్య ఎంత చూడముచ్చటగా ఉన్నారో. ఇంకా మీరు ఈ శివాలయానికి వెళ్ళకపోతే కనుక వెళ్ళండి. వెళ్తే కనుక నాకైతే డెఫినెట్ గా కామెంట్ చేయండి. ఈ శివాలయం గురించి, ఇక్కడ ఉన్నటువంటి శివుడు పార్వతి విగ్రహాలు ఎంత చూడ చక్కగా ఉన్నాయో, ఆ దివ్యమైన రూపం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒకసారి లాంగ్ లుక్ నుంచి అయితే చూడండి ఎంత బాగుందో చూడడానికి. ఇంకా ఇక్కడ మనం చూస్తే చిన్న చిన్న గుళ్ళు లాంటివి ఎన్ని రంగురంగులతో కట్టారో ఎంత చూడడానికి బాగుందో ఒకసారి మీరే చూడండి. ఈ వీడియో చూస్తున్నటువంటి మన ఫాలోవర్స్ కి, ఇంకా వ్యూవర్స్ కి అందరికీ కూడా ఆ శివయ్య ఆశీస్సులు ఎప్పటికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు మన అకౌంట్ ఎవరైనా ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి ప్లీజ్.